గ్రామం నుంచి అయితే ఇద్దరు సెలెక్ట్ అవ్వడం కూడా చేయండి. అంటే దాదాపు 30% మన మనల్ని సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే టీచర్లు భర్తీ పూర్తి అయిన దానివల్ల అకాడమిక్గా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ వర్షాలకు కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో ఆ పాఠశాలకు మేము దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అందరూ హెడ్ మాస్టర్ చేత ప్రతిరోజు మిడ్ డే మీల్స్ సక్రమంగా మెనూ ప్రకారం అందుతుందా లేదా, దాంట్లో ప్రమాణాలు ఉన్నాయా లేదా, ఆరోగ్యకరమైన భోజనం వాళ్ళకి అందుతుందా లేదా కూడా హెడ్ మాస్టర్కి ఖచ్చితంగా వెంటనే గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళ చేత చెక్ చేయించచ్చు. మీరు చెప్పినట్టు మెనూ ప్రకారం ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం సార్. ఇంకా మీరు చెప్పినట్లు అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఎక్కువ మంది ఆ ఎండిఎంను అర్థం చేసినట్టు చూడడం చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కానీ వాళ్ళకి ఆ రూమ్ సరిపోవట్లేదు సార్. పక్కన ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది, అంటే అది ఇది వర్ష పరిస్థితి కాబట్టి మొత్తం పడిపోతూ పెచ్చులు రాలిపోతుంది స్లాబ్ నుంచి. దాన్ని ఒకసారి ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు మీకు చెప్పమని చెప్తున్నారు సార్. మీకు నోటిఫికేషన్ పంపించమని చెప్తున్నారు. కాకులపాడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి, లేదంటే ఏదో పిల్లలు సేఫ్గా ఉండగలుగుతారు. అక్కడ నుంచి ఇద్దరు టీచర్లు కూడా చెప్పాము మేము, మొన్న కూడా చెప్పాము మీరు అక్కడ పిల్లలు పంపించని చెప్పి ఏదైనా ఉంటే ఇబ్బంది కూడా కంటేమని చెప్పాము. ఇబ్బంది లేదు చెప్పాము. భవిష్యత్తు దాదాపు 7 స్కూల్స్ కంటిన్యూ చెప్పుకున్నాము. అదేవిధంగా రాముడికి పల్లిపాలెంకి దగ్గర ఉన్నటువంటి ఆ కొత్త కాలం నుంచి కూడా కంపల్సరీగా 3 గంటలకే ఇస్తాం. అంటే షార్ట్ డ్యూరేషన్ కరెక్ట్ సార్ 3 గంటలు సరిపోతుంది. ఎందుకంటే 6:30 120 120కి 3 గంటలు సరిపోతుంది. ఎక్కువ వేసినా కానీ మనకి వెస్టర్న్ డిసీజెస్కి అది ఎక్కువ. మా పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు కోసం ఇప్పుడు మేము చెప్పే లెక్క కూడా బస్తా అంటే 50 కేజీలు రాదు సార్, 45 కేజీలు మాత్రం వస్తుంది. అది ఎకరాకి సరిపోతుంది సార్. ఈ కలుపు మందులోకి కలుపు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకో బస్తా అవసరం వస్తుంది సార్. తర్వాత వచ్చి మీరు ఎక్స్టెంట్ కూడా చెప్పారు 3 ఎకరాలు పెట్టి ఆ పేరు ఇస్తాం. కౌలు చేసుకుంటున్నా కానీ కౌలుగా ఎంత ఉంది, యజమానిగా ఎంత ఉంది, డీకేట్ ఎంత ఉంది కూడా మనం రాసి అంత ఎక్స్టెంట్ మనం క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నాం. మీరు అడిగినట్టు 4 విడతలు చెప్తాం. తర్వాత వచ్చి బ్యాక్టీరియా, తర్వాత వచ్చి బ్యాక్టీరియా, అజోస్పెరిన్, ఈ 3 రకాలు కూడా మనకి తొందరలోనే వస్తాయి మన ఆఫీస్కి. తర్వాత మీరు అడిగినట్టు ఇంకోటి ఫామ్ మికనైజేషన్, తైవాన్ స్ప్రేలు టెల్లర్ అడుగున్నాం. ఈ వచ్చే మంత్కి మనకు వస్తుంది అనుకుంటున్నాం. ఎక్కువ బడ్జెట్ దానికే ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఫీల్డ్ పొలంకి వెళ్ళి ఆ సర్వే నెంబర్ కాడికి వెళ్ళి 20 మీటర్ల దగ్గరలోకి వెళ్తేనే వాళ్ళకి ఈ క్రాప్ అయింది. ప్రతి పొలం ఈ క్రాప్కి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్ పెట్టింది కాబట్టి 20 to 50 మీటర్స్ పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు సార్. పొలానికి ఏ వ్యాధి వచ్చింది, ఏ పెస్టిసైడ్ వాడాలా అనే దానికోసం మాత్రం పోవడం లేదు సార్. అది కూడా మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే లైబ్రరీకి పెట్టున్నాం మనం. ప్రతి ఆర్ఎస్కేలో కూడా బుక్స్ కూర్చున్నాయి. ఏ దశలో ఎంత ఎరువులు వేయాలి అనేది వాళ్ళు పొలాల్లో పోయి చెప్పేటట్టు చూడండి సార్. వాళ్ళు ఏంటంటే ఆఫీస్కి పోయి కూర్చొని వచ్చేస్తున్నారు సార్. చాలా మంది నేను చూస్తున్నాను సార్. వాళ్ళు పొలాల్లోకి వెళ్ళాలి సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండేది రైతులతో కలిసి రైతుల కోసం పనిచేసేదానికి ఉంది సార్. ఆఫీసులకు పరిమితమై వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకుంటే రైతుల్లో ఇంటరాక్ట్ కాలేరు, రైతులకు ఉపయోగం కూడా ఉండదు సార్. దాని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉంటారు, మామూలు ఫోన్ ఉంటుంది, వాళ్ళు వాట్సాప్లో చూసుకోలేరు, పక్కన వాళ్ళని అడగలేరు సార్. అదే అతను చెవులోకి వెళ్ళామనుకోండి సార్, రోజు ఒక్క చెవులోకి వెళ్ళమనండి సార్. అగ్రికల్చర్ అధికారి ప్రతి విలేజ్కి ఒకరు ఉన్నారు కదా, ఒక్క చెవులోకి వెళ్ళమనండి. 10 మంది రైతులను పిలవమని చెప్పండి, చెవులో దిగమని చెప్పండి. అయ్యా నీ పైరు ఈ దశలో ఉంది, ఈ దశలో ఈ తెగులు వచ్చేటట్టు ఉంది, వర్షాలు పడతా ఉంటాయి, చల్ల తెగులు పడుద్ది, దానికి ముందు పిచికారీ చేసుకోండి, గ్రోత్ రావడం లేదు, ఈ దుక్కిపిండో లేకపోతే యూరియా వేసుకోండి అని చెప్పి రైతులకు పొలం గట్ల దగ్గరికి వెళ్ళి చెప్పనుకుంటున్నాం సార్. జీతం తీసుకునేది పొలం గట్లకు పోయేదానికి కానీ ఫ్యాన్ కింద కూర్చునే దానికైతే కాదు సార్. ఖచ్చితంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు మాత్రం పొలంలోకి వెళ్ళాల్సిందే సార్. మేము పొలం ప్రతి మంగళవారం బుధవారం సీజన్లో మనకి ఇస్తారు. రేపు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఇది రబీకి మార్నింగ్ 2 గ్రామాలు, మధ్యాహ్నం 2 గ్రామాలు, అట్లా ప్రతిరోజు మేము మంగళ బుధవారాల్లో వారంలో ప్రతి గ్రామాన్ని పర్యటిస్తాం. మనకి ఫ్రీక్వెంట్గా వెళ్తాం. మీరు ఏమన్నారంటే మిగతా విషయాలన్నీ చెప్తున్నారు సార్, అగ్రికల్చర్ మాత్రం చెప్పడం లేదు సార్. నేను మీరంటే అన్ని గ్రామాలు తిరగలేదు సార్. వీళ్ళు రోజు ఏ విధంగా అయితే ఫేస్ రికగ్నైజేషన్ ఏదైనా వేస్తారో అదే విధంగా మీరు ఒక చెవులోకి పోయామని చెప్పి లిస్టులో రాయమనండి సార్. ఇప్పుడు పలాని పుల్లారావు చెవులో నేను ఈరోజు విజిట్ చేశాను అని చెప్పి మినిట్ బుక్ పెట్టండి, దాంట్లో రాయమని చెప్పండి.
అదొకటి ఖచ్చితంగా తీసుకోండి సార్. మేము చెప్పేది రైతుల కోసం సార్. చూపిస్తే రేపు రైతుకి నీళ్లు కైలో నీళ్ళు ఎక్కువైనా కానీ ఆ కాలం గుండా పోవాలి సార్. ఆ ఇరిగేషన్ కాలువలు వెంటనే పూడికలు తీయడం, ఈ కలవర్లు మన కొత్త నిర్మించడం, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా వేయడం అనే దాని గురించి మాత్రం ఆలోచించాలి సార్. ఏంటంటే వాళ్ళు సరే ఈ చేస్తాము, ఈ సీజన్లో చేస్తాము ఇప్పుడు చెప్పిన కలవర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా చూస్తాను. ఒక అతనిపల్లి దగ్గర చాలా డేంజరస్గా ఉంటుంది. నేను చాలాసార్లు చూసాను. కళాకారులు కూడా అట్లే ఉంటుంది. వాటర్ అయితే నేను చూడలేదు, కానీ మీకు ఊరికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి పంపించారంట. ఆల్రెడీ వేసి పంపించడం అక్కడ ఈఎస్సీ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి మినిస్టర్ గారితో కూడా మాట్లాడారంట. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫండ్స్ ఈ సీజన్లో రాకపోవచ్చు, నెక్స్ట్ బడ్జెట్లో ఖచ్చితంగా వాళ్ళు బిల్లింగ్ చేస్తామని చెప్పి నాకు డిఈ గారు చెప్పారు. పెంచలేదు గారు నేను ఒకసారి మాట్లాడాను. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవి, ఎందుకంటే చాలా డేంజరస్గా కూడా ఉన్నాయి ఇవి. ఎవడైనా కానీ కనీసం స్కోటర్ వేసినా పడిపోయినా బరువులు కానీ స్కోటర్ కానీ మనుషులు కానీ ఏదైనా పడేదానికి ఆస్కారం ఉందని చెప్పి టాప్ ప్రయారిటీ అదొకటి. ప్లస్ దామన్ కూడా దగ్గర ఇప్పుడే ఇల్లు వస్తున్నాను. ఒక ఇరిగేషన్ కెనాల్కి చెక్క లేదు అనమాట. అది ఏంటంటే ఆ వాటర్ ప్రెజర్ ఎక్కువైపోయిందండి నదిలో నుంచి. ఆటోమేటిక్గా గుట్ట కట్టడానికి ఒక అంత ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ కూడా. మాకు అక్కడ వాటర్ వచ్చి పోయినసారి కూడా సబ్మిట్ చేయలేదు అదంతా కూడా. అది కూడా ఏ గారితో మాట్లాడితే చెప్తారు సార్, అది యాక్చువల్గా 2 lakhs క్యూసెక్స్గా నదికి కానీ వస్తే అప్పుడు ఆ ప్రెజర్ వచ్చి ఇట్లా వస్తుంది. ప్రజెంట్ మనకు వచ్చేసి 43,000 క్యూసెక్లు సెకండ్ బ్యారేజ్ రిలీజ్ చేస్తున్నారు. పైన సోమశిల డ్యామ్లో అయితే డిఈతో మాట్లాడారు. వాళ్ళు మాకు వచ్చేది ఇప్పుడు కేవలం 23,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. అవుట్లో కూడా మేము 32,000 వదులుతున్నాము. కాబట్టి ప్రజెంట్ అయితే కొంచెం సిచ్యువేషన్ అయితే మనకి డేంజర్ కదా సార్ అక్కడ. కాబట్టి మేమైతే దాన్ని మానిటర్ చేస్తున్నాం సార్ అని చెప్పాడు. అది చాలా టాప్ అనమాట, టాప్ ప్రయారిటీలో పెట్టుకోండి దీన్ని కూడా చెప్పాడు. ఆల్రెడీ దానికి 44 లక్షలకి ఎస్టిమేషన్ కూడా వేసి పంపించారట. అది కూడా అడిగాను ఇప్పుడు నేను. ఆల్రెడీ పంపించారు సార్. అది ప్రజెంట్ ఏంటంటే కొంచెం బడ్జెట్ ఏదైనా లాగా ఉన్నది. అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పారు. టోటల్గా 12 కోట్ల రూపాయలు ఈ కలవర్లో కానీ ఇవన్నీ కూడా మనం వేసి పంపించున్నాం సార్. అవి రాయడానికి చేస్తామని ఇందాక మాట్లాడారు. అది ఇరిగేషన్ గురించి.